ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. 3వ దినమున గలిలియాలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 8:30 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 4:30 గంటల వరకు ప్రసారమయ్యేటువంటి హీ మస్ట్ ఇంక్రీజ్ అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు ప్రేమపూర్వకమైన స్వాగతం పలుకుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత దినాల్లో ఈ ఎపిసోడ్లు చూస్తూ ఇందులోని వాక్య సత్యాలను మీరు గ్రహిస్తూ ఆత్మలో ఆనందిస్తూ ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందుకుంటున్నారని నేను భావిస్తున్నాను. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యము ధ్యానించుకుంటున్నప్పుడు మన శ్రద్ధ శక్తులు దేవుని వాక్యం మీద మనం చూపించాలి. అటు ఇటుగా ఉన్నట్లయితే, డబుల్ మైండెడ్గా ఉన్నట్లయితే, లేదంటే గోడ మీద పిల్లిలాగా ఉన్నామనుకోండి, ఏదో కాసేపు టీవీ ముందు కూర్చున్నామనో లేకపోతే వాక్యం వింటున్నామనో వేరు వేరు వాటి మీద దృష్టి పెట్టడం వల్ల, లేదా దేవుని సేవకులు దేవుని మందిరాల్లో చెప్తున్నట్లుగా దేవుని మందిరానికి వచ్చి మొబైల్ మన చేతిలో ఉండి వాటిలో తెలియకుండా వాట్సాప్లోకి వెళ్ళిపోవడమో, లేదా చాటింగ్లోకి వెళ్ళిపోవడమో, లేదా ఫేస్బుక్లోకి వెళ్ళిపోవడమో, దీనివల్ల మన కాన్సన్ట్రేషన్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది, ఏకాగ్రత తప్పిపోయే అవకాశం ఉంది. కనుక మీ కాన్సన్ట్రేషన్ కోసం దయచేసి మొబైల్ కాస్త దూరంగా ఉంచండి. పరిశుద్ధ గ్రంథాన్ని దగ్గర పెట్టుకోండి. అవసరమైతే ఒక తెలుగు బైబిల్, అవసరమైతే ఇంగ్లీష్ బైబిల్. ఈ రోజుల్లో ఇంగ్లీష్ బైబిల్ యొక్క అవసరత కూడా లేదు. అంటే దాని అర్థం కొనవద్దని కాదు, దాని అర్థం మనకు మొబైల్స్లోనే కొన్ని సైట్స్లోకి వెళితే, బైబిల్ గేట్వే లాంటి సైట్స్లోకి కానీ వెళితే మనకు కావలసినటువంటి డిఫరెంట్ ఆన్లైన్లో రీడింగ్ కోసమైనటువంటి బైబిల్ తర్జుమాలు ఉన్నాయి. కనుక ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని తీసిపెట్టుకొని ఎవరు బోధిస్తున్నా, ఎప్పుడు బోధిస్తున్నా, ఎక్కడ బోధిస్తున్నా కానీ, ఏ భాషలో బోధిస్తున్నా కానీ అవి లేఖనముల్లో అలాగూ ఉన్నవో లేదో అనేది పరిశీలించాలి. దట్స్ ఇంపార్టెంట్ థింగ్. బాగానే చెప్తారులేండి, అనుభవాన్ని బట్టి చెప్తారులేండి, వాళ్ళు చదువుకున్నటువంటి ఆ విద్యాభ్యాసాన్ని బట్టి చెప్తారులేండి అని మాత్రం దయచేసి అనుకోవద్దు. లేఖనాల్లో అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనంలో లేఖనములో అవి అలాగూ ఉన్నాయో లేవో అని బెరయ అనేటువంటి పట్టణములోని అక్కడ పౌలు గారు, బహుశా ఆయనే స్థాపించినటువంటి సంఘంలోని విశ్వాసులు, లేకపోతే అంతకుముందు అక్కడున్న ప్రజలు, సంఘ సభ్యులు కాని వారు పరిశీలించినట్టుగా మనం పరిశీలించాలి. మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఓకే, ప్రకటించబడుతున్న వాక్యము లిఖించబడినటువంటి వాక్యానికి అనుకూలంగా, అనుసారంగా ఉందా, ప్యారలల్గా ఉందా, అనగా గ్రంథంలో రాయబడినటువంటి వాక్యానికి సమాంతరంగా ప్రతి బోధ కూడా ఉండాలి. లేని పక్షంలో ఆ బోధను అంగీకరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక చోట యోహాను పత్రికలో యోహాను గారు చెప్తారు, దుర్బోధకులు ఉన్నారని హెచ్చరించడానికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ బోధ కాకుండా, ఈ క్రీస్తు బోధ కాకుండా మరొకడు ఎవడైనా మీ దగ్గరికి వస్తే, మీ ఇంటి దగ్గరికి వస్తే వాడికి శుభమని చెప్పవద్దు, వాడిని మీ ఇంట చేర్చుకొనవద్దు అని చెప్పాడు. అనగా కాస్త పులిపిండి లాంటి దుర్బోధ మన లోపల ఉన్నటువంటి మిగిలినటువంటి పిండిని, మిగిలినటువంటి సద్బోధను కూడా దుర్బోధగా మార్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు చెప్పాడు, అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని. చాలా ఆత్మ సంబంధమైన, భౌతికమైన అపాయకరమైన పరిస్థితులు ఉన్నాయి, వాటిలోకి వెళ్ళలేదు. కానీ ఆత్మ సంబంధంగా స్పిరిచువల్లీ డేంజరస్ డేస్ ఇవి. ఫిజికలీ ఆల్సో వీఆర్ ఇన్ ద డేస్ దట్ వీఆర్ ఇన్ డేంజర్స్ ఇన్ అవర్ డేంజరస్ లైఫ్. బోత్ స్పిరిచువల్లీ అండ్ ఫిజికల్లీ వీఆర్ ఇన్ డేంజర్. చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాం. అనగా ఇదేదో చెప్పి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారని మిమ్మల్ని బెదరగొట్టాలని కాదు నా ఉద్దేశం. ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉంది. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అవైలబుల్ టు అస్. ఈ ప్రమాదాల నుంచి తప్పించడానికి ఈ వాక్యం మనకు సహాయపడుతుంది. నీటిలో మునిగిపోతున్న వాళ్ళకి
లేకపోతే ఆక్సిజన్ లేకపోతే ఎయిర్తో ఉన్నటువంటి ఆ టైర్సో లేకపోతే ట్యూబ్సో ఏ విధంగా సహకరిస్తాయో, లేకపోతే ఒక పెద్ద కర్ర ఏ విధంగా గట్టెక్కడానికి బయటపడడానికి సహాయపడుతుందో, దేవుని వాక్యం మనం ఉన్న పరిస్థితుల్లోంచి మనల్ని పైకి లాగడానికి గట్టు మీద వేయడానికి సహాయపడుతుందనే సంగతి మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సభలో దయచేసి తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడారు, మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడబోతారు. మీరు మాతో మాట్లాడాలని, ముచ్చటించాలని ఆది నుంచి ఏదేను తోటలోంచి మీ మనస్సులో ఉన్నటువంటి సంకల్పం కనుక మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకై వేరు టీవీ కార్యక్రమాల ద్వారా, సంఘాల ద్వారా, లేకపోతే మీ దాసుల ద్వారా ఇలా మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తూ, ఈ ఉదయకాలము మీ ప్రజలతో, ఆత్మ సంబంధంగా ఆకలి కొని ఉన్న మీ ప్రజలతో మీరు మాట్లాడమని కోరుతున్నాం. మీరు అలా మాట్లాడబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో మనం టేస్టింగ్ అనగా రుచి చూడడం గురించి మనం మాట్లాడుకున్నాం. అలనాడు కానా వివాహంలో లేకపోతే కానా కళ్యాణంలో ద్రాక్షారసాన్ని జబ్బు రసం కాకుండా, జబ్బు రసాన్ని ఏమాత్రం రుచి చూసే అవకాశం లేకుండా శ్రేష్టమైన రసాన్ని, మంచి రసం కూడా కాదు, శ్రేష్టమైన, గుడ్ కాదు, గుడ్ వైన్ కాదు, ద బెస్ట్ వైన్. గుడ్ వైన్ ఉంది, చీప్ వైన్ ఉంది, లేదంటే ద బెస్ట్ వైన్ ఉంది. జీసస్ ఇచ్చింది. మనుషులు ఇచ్చేది మెలకుగా ఉన్నప్పుడు గుడ్ వైన్ ఇస్తారు, మత్తుగా ఉన్నప్పుడు చీప్ వైన్ ఇస్తారు. కానీ దేవుడు ఎప్పుడు బెస్ట్ వైన్ ఇస్తాడు. గాడ్ ఆల్వేస్ గివ్స్ బెస్ట్ థింగ్స్. దేవునికి మోసం చేయడం చేత కాదు, మనిషికి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్యేమో కానీ దేవుడు వంచజాలని దేవుడు, అబద్ధమాడజాలని దేవుడు. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన మాటలు ఏంటంటే, దేవుని కార్యాలు ఎలాగున్నాయి, లేకపోతే రుచి చూడడం గురించి. ఒకటి, మహిమను రుచి చూడడం, టేస్టింగ్ ద గ్లోరీ. రెండవది, వరాన్ని రుచి చూడడం, టేస్టింగ్ ద గిఫ్ట్ ఆఫ్ హెవెన్. అంతేకాకుండా టేస్టింగ్ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ద కైండ్నెస్ ఆఫ్ ద లార్డ్. అంతేకాకుండా మనం రుచి చూడాల్సినటువంటి మరొక విషయాన్ని గురించి కూడా మనం ఆలోచించాం. వీ హ్యావ్ టు టేస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ స్వీటర్ దాన్ హనీ అని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈ సమయంలో మన ధ్యానం కొరకై యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 2nd chapter verse 1. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. దేవుని స్తోత్రం. Now on the 3rd day Jesus' mother went to a wedding feast in the Galilean village of Cana. 1వ వచనాన్ని మనం ఇంతకుముందు కూడా ఒకసారి లేదా 2 సార్లు మనం ఆలోచించినట్టు అనిపిస్తుంది నాకు. ముందుకెళ్ళాం, 10వ వచనం దాకా వెళ్ళాం, మళ్ళీ వెనక్కి వచ్చాం. ఇంకొక 5-6 ఎపిసోడ్లతో ఈ అధ్యాయం నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంది. మరలా 3వ అధ్యాయంలోకి మనం వెళ్ళబోతున్నాం. దేవుని వాక్యం లోతైన విషయాలు నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపుల్నే నేను మళ్ళీ మీ ముందు పంచుకోవడం జరుగుతుంది. ఏవో ప్రసంగ పుస్తకాల్లోని అంశాలు కాదు, విషయాలు కాదు ఇవి. మనం బోధించేటువంటి విషయాలు పుస్తకాల్లో రావాలి, కానీ పుస్తకాల్లో వచ్చే విషయాలు మన ప్రసంగాల్లో రాకూడదు. ఒక దేవుని సేవకునిగా నా అనుభవం నుంచి నేను నేర్చుకున్న పాఠం, ఇతరుల దగ్గర దేవుని వాక్యాన్ని దొంగలించకూడదట. ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయంలో కొంతమంది ఇతరుల దగ్గర నుంచి దేవుని వాక్యాన్ని దొంగలితారు అని రాయబడింది. ఆ దొంగలించడాన్ని కూడా దేవుడు ఖండించినట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం. దేవుని స్తోత్రం. 2వ అధ్యాయము 1వ వచనంలో 3వ దినమున అన్నప్పుడు ద మెసేజ్ అనేటువంటి ట్రాన్స్లేషన్లో, అనగా యూజన్ పీటర్సన్ గారి ట్రాన్స్లేషన్లో ఆయన ఏం చెప్పారంటే ఆఫ్టర్ 3 days, అనగా 4వ దినము అని చెప్పాడు. ఇప్పుడు 3వ దినమా 4వ దినమా అనేటువంటి వివాదాన్ని పక్కన పెట్టేద్దాం. ఆ దినము 3 4 అనేది పక్కన పెట్టినప్పటికీ ఆ దినం ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్. The day is not, the number of the day is not important, but the thing happened on the day is important. ఆ రోజు ఏం జరిగింది, మిగతా ముందు రోజుల్లో లేకపోతే 2 రోజులో 3 రోజులో ఏమీ జరగలేదని కాదు, ప్రతిరోజు ఏదో జరుగుతూ ఉంది. ఎవ్రీ డే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మనం గమనిస్తే
ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. నా జీవితంలో కూడా ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతుంది. గాడ్ ఈజ్ డూయింగ్ సంథింగ్ ఎవ్రీ డే ఇన్ యువర్ లైఫ్. మన దేవుడు సంవత్సరానికి ఒకసారి కార్యం చేసే దేవుడు కాదు, వారానికి ఒకసారి కార్యం చేసే దేవుడు కాదు. హీఈస్ నాట్ ఏ ఇయర్లీ గాడ్, యాన్యువల్ గాడ్ ఆర్ వీక్లీ గాడ్ ఆర్ మంత్లీ గాడ్. ఈజ్ ఎ డైలీ గాడ్, అనుదిన దేవుడు. అందుకని అంటాడు, జీవము గల దేవుని సేవకుడమైనటువంటి దానియేలు, నీవు అనుదినము సేవించు, నీ దేవుడు నిన్ను రక్షించనా అని నెబుకద్నెజర్ రాజు. క్వశ్చన్ చూడండి, అనుదినము సేవించే, అనుదినము సేవించాలి. అనుదినము సేవించేటువంటి దేవుడు, అనుదినము సేవింపబడేటువంటి దేవుడు అనుదినము మనతో మాట్లాడి మనతో సంభాషించాలనుకుంటున్నాడు. నువ్వు అనుదినం సేవిస్తే ఆయన అనుదినం సంభాషిస్తాడు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు మన సంభాషణలకు అతీతంగా కూడా, లేకపోతే మన సేవకు అతీతంగా కూడా ఆయన సంభాషణ చేయగలడు. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించాల్సిన విషయాల్లోకి వచ్చేద్దాం. మన టైటిల్ లోక కళ్యాణం. కానాలోని కళ్యాణం అని కాదు, లోక కళ్యాణం. ఏంటి లోక కళ్యాణం? లోకం మొత్తానికి కళ్యాణం అయిందా? ఏంటి లోక కళ్యాణం? లోక కళ్యాణం అనేటువంటి మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆ పదాన్ని భాషలో ఇట్స్ అ జనరల్ థింగ్, కామన్గా వాడేటువంటి మాట. లోకము యొక్క కళ్యాణం. కళ్యాణం అంటే మంచి కార్యం అని అర్థం, శుభకార్యం. కళ్యాణము అంటే దాని ద్వారా గ్రోత్ జరుగుతుంది, అదొక అభివృద్ధికి సూచన. విస్తరించాలంటే వివాహం కావాలి, వివాహం లేకుండా విస్తరించే అవకాశం లేదు. ఆదామోవల్ని జతపరిచి విస్తరించమన్నాడు, కానీ వారిని విడివిడిగా ఉండి ఆదాము వేరు విధంగా, హవ్వ వేరు విధంగా విస్తరించమని చెప్పలేదు. ఆదాము పురుషుల్ని విస్తరింపజేయాలి, హవ్వ స్త్రీలను విస్తరింపజేయాలి అనే కండిషన్ దేవుడు పెట్టలేదు. వాళ్ళిద్దరూ కలిస్తే స్త్రీలైనా పురుషులైనా, స్త్రీల విస్తీర్ణైనా పురుషుల విస్తీర్ణైనా జరుగుతుంది, అనగా గ్రోత్ జరుగుతుంది. మ్యారేజ్ అనేది ఇట్స్ ఏ జస్ట్ ఇనాగురల్ పాయింట్ ఫర్ ద స్టార్టింగ్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రోత్. అభివృద్ధి యొక్క ఆరంభపు బిందువు లాంటిది వివాహం. కాబట్టి వివాహాన్ని మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. అంత్యదినాల్లో ఏం చేస్తున్నారంటే వివాహాన్ని నిషేధిస్తున్నారట. వివాహాన్ని నిషేధించకూడదు, అది తప్పు. కారణం ఏంటంటే దేవుడే వివాహం జరిగించాడు. వివాహం పాపం కాదు. వివాహానికి ముందు వివాహం తర్వాత పాపం జరిగే అవకాశం ఉంది, కానీ వివాహం పాపం కాదు. వివాహం ఘనమైనదిగా ఉండాలి, అది దేవుని ప్రణాళిక. వివాహం దేవుడు జరిగించాడంటే వివాహం, మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ అండ్ ఇట్ షుడ్ బి హోలీ, అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ వివాహం జరుగుతున్నటువంటి వివాహంలో శుద్ధీకరణ కోసం ఆయన వెళ్ళలేదు. వివాహంలో తానేంటో, పిలువబడిన తానేంటో, తానెవరో తెలియకుండా పిలిచినటువంటి కుటుంబానికి, తానెవరో తెలియకుండా పిలిచినటువంటి ఆ ముఖ్య అతిథులకి తనని తాను బయలుపరుచుకోవలసినటువంటి సమయం వచ్చింది. ద టైమ్ హ్యాస్ కమ్, ద టైమ్ ఆఫ్ రివిలేషన్ హ్యాస్ కమ్, అనగా తనను తాను ప్రత్యక్షపరచుకునేటువంటి సమయం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. 2వ అధ్యాయంలో మరొక ప్రత్యక్షత. 1వ అధ్యాయంలో దేవుని కుమారుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. 2వ అధ్యాయంలో కూడా, లేదా 1వ అధ్యాయంలో మనుష్య కుమారుడిగా ప్రత్యక్షపరుచుకుంటే 2వ అధ్యాయంలో దేవుని కుమారుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. 1వ అధ్యాయంలో దేవుని గొర్రెపిల్లగా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటే 2వ అధ్యాయంలో ఆయన పెళ్లి కుమారునిగా, లేకపోతే ప్రార్థనా మందిరం యొక్క, ప్రభు ఆలయం యొక్క నిర్మాణకుడుగా తనను తాను బయలుపరుచుకున్నాడు. అనగా ఈ లేఖనాల్లో మనకేం దొరుకుతుందంటే, ఇఫ్ వి గో త్రూ ద స్క్రిప్చర్స్ వి విల్ గెట్ ద రివిలేషన్స్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క ప్రత్యక్షతలు దొరుకుతాయి మనకు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసును ప్రత్యక్షపరచడానికి యోహాను కావాల్సి వచ్చింది. యోహాను లేడు, చనిపోయాడు, అయిపోయింది స్టోరీ చాలా. కానీ యేసుని ఎవరు ప్రత్యక్షపరుస్తారు? మన లోపల ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇన్డ్వెల్లింగ్ స్పిరిట్, అనగా ఆదరణకర్త, మన అంతర్నివాసి అయినటువంటి వాడు పరిశుద్ధాత్ముడు యేసును బయలుపరుస్తున్నాడు. హీ రివీల్స్ జీసస్ క్రైస్ట్ త్రూ ద స్క్రిప్చర్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు విషయాలు అర్థమవుతున్నాయని నేను భావిస్తున్నాను. లోక కళ్యాణం అనగా జనరల్ ద బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ద కామన్ బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం యొక్క, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును,
ఆ ప్రేమ మాటల్లో కాదు, ఆ ప్రేమ క్రియాత్మకంగా వ్యక్తం చేయాలి. క్రియాత్మకంగా వ్యక్తం చేయడానికి సిలువ అనేది ప్రధాన కారణమైంది. అద్భుతాలు చేశాడు, అదొక కారణం. ఈ లోకంలో ప్రజలతో సంచరించాడు, మమేకమయ్యాడు, అదొక కారణం. కానీ ప్రాముఖ్యమైన కారణం తాను సిలువలో చనిపోయాడు. ఇట్ వాజ్ ద హైయెస్ట్ ఆర్ ద క్లైమాక్స్ ఆఫ్ లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ డిస్ప్లేడ్ వెన్ హీ వాస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్నప్పుడు తన ప్రేమ యొక్క పతాక స్థాయి సిలువ. అందుకనే ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పింటాను, ప్రేమ అనేదానికి గుర్తు హృదయపు గుర్తు కాదు కానీ, హృదయపు ఆకారం కాదు కానీ సిలువ గుర్తు. అనగా ఎక్కడ పెట్టినా సిలువ గుర్తులు పెట్టుకోమని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. మళ్ళీ ఈ రోజుల్లో అటువంటి బోధించారంటే మళ్ళీ వేరు ఏవో బొట్లను ఇటువంటి ఉద్యమాల్లోకో వాటికి ఊతం ఇస్తున్నట్టుగా పరిస్థితులు ఏర్పడతాయి. నేను వాటన్నిటిలోకి వెళ్ళడం లేదు. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, సిలువ అనేది ప్రేమకు లేకపోతే ప్రేమకు ప్రతీక. క్రాస్ ఈజ్ అ సింబల్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. ఇక్కడ పెళ్లి జరిగింది, వివాహము జరిగెను అనగా జరిగిపోయింది. వివాహము జరిగిపోయింది. వివాహం జరిగిపోయిన తర్వాత జరుగుతున్న విందులో జరిగినటువంటి స్టోరీ మనం ఆలోచిస్తున్నాం. వివాహము ఏదో యూదుల ఆచారం ప్రకారం ఏదో జరిగిపోయింది, దేవుని కృపను బట్టి దేవుని స్తోత్రం చక్కగా జరిగిందని మీకోసం భోజనాలు ఏర్పాటు చేశాం. అందరూ భోజనం చేస్తుండగా జరిగినటువంటి సంఘటన మనకు కింద వచనాల్లో ప్రస్తావించబడింది. లోక కళ్యాణం జరిగింది. ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు వివాహం జరిగింది, ఓకే, అది ఓకే. కానీ లోక కళ్యాణం జరగాలి. అది జరగడం వల్ల ఏం జరిగింది? మనం పని చేయడం వల్ల ఏం జరుగుతుంది? లోక కళ్యాణానికి లోకంలోకి వచ్చిన ప్రభువు లోక కళ్యాణం కొరకు, లోకంలో కళ్యాణం లేదు. కళ్యాణం లేదంటే శుభకార్యాలు లేవు, అంతా దుర్వార్తలు, చెడ్డ వార్తలు, లోకం అంతా బ్యాడ్ న్యూస్లో ఉంది. లోకంలో గుడ్ న్యూస్ లేదు. గుడ్ న్యూస్ జీసస్ తీసుకుని వచ్చాడు. తన మరణం ద్వారా, తన పునరుత్థానం ద్వారా లోకానికి ఒక బంపర్ ఆఫర్, రక్షణ ఆఫర్ అనుగ్రహించబడింది. అదొక గ్రేటెస్ట్ న్యూస్, గుడ్ న్యూస్. దేవుని స్తోత్రం. అనేకులను సంతోషింపజేసేటువంటి వార్త అది. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, మొట్టమొదటి విషయము 2వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినట్లయితే, లోక కళ్యాణం ఎలా జరిగింది? వివాహం అంటున్నప్పుడు ఒక యూనియన్, ఒక కలయిక, అది ఒక ఐక్యత, ఒక బంధం. 2వ అధ్యాయం 11వ వచనం, యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. ఈ సూచక్రియను చేసి అని అంటే పోయిండేది, కానీ పర్టికులర్గా ఈ మొదటి సూచక్రియని అంటున్నప్పుడు ఇలా ఎందుకు ఎంఫసైజ్ చేసి లేదా నొక్కి ఒక్కాణించి యోహాన్ చెప్తున్నాడంటే, అనగా వేరువేరు సువార్తల్లో పీటర్స్ గాస్పల్ అనేటువంటి నాన్ కెనానికల్ గాస్పల్లోను, థామస్ గాస్పల్ అనేటువంటి నాన్ కెనానికల్ అనగా అప్రమాణికమైన సువార్తలోను, అంతేకాకుండా వేరువేరు శైశవ సువార్తలు, యేసు యొక్క శైశవ లేదా ఇన్ఫాన్సీ గాస్పల్స్ ఆఫ్ జీసస్ అనేటువంటి ఆ సువార్తల్లోవి కాదు, దిస్ ఈజ్ ద ఫస్ట్ సైన్ అని బల్లగుద్ది చెప్పి వాటన్నిటిని ఆయన ఖండించి, సేవ ఆరంభించడానికి ముందుగా ఆయనకు సూచక్రియల యొక్క అవసరత లేదు. సేవ ఆరంభించాడు, సూచక్రియలు, సేవ కోసం సూచక్రియలు చేయాలి కానీ, సూచక్రియలు జరగాలి కానీ సూచక్రియల కోసమే సేవ జరగకూడదు. చూడండి, మనం బోధించినటువంటి వాక్యాన్ని స్థిరపరచడం కోసం సూచక్రియలు జరిగాయి కానీ సూచక్రియలను స్థిరపరచడం కోసం వాక్యం ప్రకటించబడలేదు. ఈ రోజులో రివర్స్ జరుగుతుంది. జాగ్రత్తగా ఆలోచించాల్సిన మాటలు. ఒకటి, లోక కళ్యాణంలో భాగంగా గురు శిష్యుల యొక్క బంధం, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద మాస్టర్ అండ్ డిసైపుల్స్ వాజ్ రిస్టోర్డ్. ఏమైంది అని ఆలోచిస్తే, శిష్యులు ఆయన విశ్వాసం ఉంచిరి. ద డిసైపుల్స్ ఆర్ 5 or 11 or 12 దే బిలీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. బిలీవ్డ్ ఇన్ కాదు, ఇన్ టు జీసస్ క్రైస్ట్, యేసులోకి విశ్వసించారు అనేటువంటి ఒక అద్భుతమైన మాట ఇక్కడ ఉపయోగించబడింది. అనగా మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, గురు శిష్య బంధాలని పునరుద్ధరించాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం. కారణం ఏంటంటే వాళ్ళకి వేరు వేరు పాఠశాలలు ఉన్నాయి, గురు శిష్య సంబంధాలు సరిగా లేవు. పాత నిబంధన కాలంలో గురు శిష్య సంబంధాలను మనం చూస్తున్నాం.
ఏలియా కాలంలో, ఎలీషా కాలంలో ప్రవక్తల పాఠశాల, గురు శిష్యుల సంబంధాలు అంత బలంగా లేనప్పుడు ఈ సూచక్రియ ద్వారా లేకపోతే ఈ వివాహం ద్వారా మనం అర్థం మళ్ళీ సంబంధాలు స్ట్రాంగ్ అయిపోయినాయి, బలంగా మారాయి అనేటువంటి మొట్టమొదటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో కూడా ఆత్మ సంబంధంగా సంఘ కాపరులైన వారు, దైవజనులు గురువులుగా ఉంటే, విశ్వాసులు శిష్యులుగా ఉన్నప్పుడు వారిద్దరూ కలిసి చేసేటువంటి నడకలో, శిష్యత్వపు నడకలో, ద వాక్ ఆఫ్ ద డిసైపుల్షిప్, శిష్యత్వపు నడకలో ఎంతవరకు సాగుతుంది సంఘం? ఈ రోజులో రాజకీయ నడకల్లో సాగుతుంది సంఘం. ఈ రోజులో ఉద్యమాల లేకపోతే బాటలో నడుస్తుంది సంఘం. కానీ శిష్యత్వపు బాటలో నడవకపోవడం విచారకరం. యేసుప్రభు చెప్పాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, అనగా మేక్ దెమ్ డిసైపుల్స్. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వేటిని గైకొనవాలని మీకు బోధించుతున్నాను, వాటన్నిటినీ వారికి బోధించండి, వారికి నేర్పించండి. టీచ్ దెమ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా విషయాలు బోధించాలి అని చెప్పాడు. వాళ్ళ జీవితాన్ని కట్టుకోవడానికి తగిన విధంగా ప్రాక్టికల్ థింగ్స్ను వాళ్ళకి నేర్పించాలన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. మొట్టమొదటి విషయం మనం ఇక్కడ ఆలోచిస్తాం, గురు శిష్య సంబంధాల పునరుద్ధరణ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇది లోక కళ్యాణంలో భాగంగా మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనంలో ఏలియాను నేను మరలా రప్పిస్తాను అని చెప్పాడు. ఎందుకు అంటే అదే అధ్యాయంలో చివరి వచనంలో, అనగా పాత నిబంధనలోని చివరి వచనంలో ఆయన తండ్రుల హృదయాల్ని కుమారుల తట్టును, కుమారుల హృదయాల్ని తండ్రుల తట్టు తిప్పుతాడు. అలా జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే, నేను దేశమును శపించకుండానట్లు, ఎక్కడైతే ఈ రిలేషన్స్ బ్రేక్ అయినాయో, ఎక్కడైతే ఈ సంబంధాలు తెంపబడి ఉన్నాయో, అక్కడ 2 వైర్లు కట్ అయినప్పుడు కరెంట్ పాస్ అయ్యే అవకాశం లేదు. విద్యుత్ శక్తి మన ఇంట్లోకి మన వాడకానికి తగిన విధంగా వచ్చే అవకాశం లేదు. కాబట్టి మనలో పవర్ రావాలంటే, మన దగ్గరికి పవర్ రావాలంటే ఎక్కడో కట్ అయినట్టు వాటిని జతపరచాల్సిన అవసరం ఉంది. కట్ అయిన వాటి ఈ మాటలు వింటున్నప్పుడే భార్యాభర్తల సంబంధాలు కావచ్చు, తల్లి బిడ్డల సంబంధాలు కావచ్చు, అన్నదమ్ముల లేకపోతే ఇంకేమైనా రిలేషన్స్ కావచ్చు, దేవుడు మనకిచ్చిన హ్యూమన్ రిలేషన్స్ అన్ని అవి తెగిపోయినటువంటి అవస్థలో పడిపోయినట్లయితే వాటిని పునరుద్ధరించుకోవాలి. ఇదే మరొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి. After the wedding, Jesus, his mother and his brothers and his disciples traveled to Capernaum and stayed there for a few days. ఏంటి ఫెలోషిప్? సహోదరులు అనే మాట మొదటిదాకా కనిపించదు, సడన్గా 12వ వచనంలో కనిపించింది. తల్లి అనేటువంటి ఆమెను గురించిన ప్రస్తావన మొదటి నుంచి మనకు కనిపిస్తుంది. యేసు తల్లి అక్కడ ఉండెను. కానీ ఆ రిలేషన్ చూడండి, తల్లి కుమారుల మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు, అనగా ఫస్ట్ జనరేషన్కి సెకండ్ జనరేషన్కి మధ్యలో ఉన్నటువంటి సంబంధం. ఒక జనరేషన్కి మరొక జనరేషన్కి గ్యాప్ ఏర్పడుతుంది. పెద్దవాళ్ళు అబ్బా వాళ్ళు ముసలోళ్ళు అండి, సిగిస్తున్నారండి, వాళ్ళతో తలనొప్పి అంటున్నారు యంగర్ జనరేషన్ను చూసి రాబోయే జనరేషన్ వాళ్ళు యూత్ అండి, వాళ్ళది ఏముందండి, వాళ్ళకి ఏం తెలియదండి అనుకుంటారు. లేదా ఓల్డర్ జనరేషన్, ఇలాగా జనరేషన్కి తరానికి మధ్యలో గ్యాప్ ఏర్పడేటువంటి అంతరం ఏర్పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ భావము, వాళ్ళ భావజాలము, వీళ్ళ భావజాలం వేరు విధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. యవనస్తుల యొక్క యంగ్ జనరేషన్ యొక్క మాటలు, విధానాలు అయితే వెర్రి విధానాలుగా ఉంటే, పెద్దలు వృద్ధుల యొక్క విధానాలు వేదాంత ధోరణిలో ఉన్నాయి. 2 అందుకోవడానికి కష్టంగా ఉన్నట్టుగా ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ 2వ రిలేషన్ తల్లి తనయుల యొక్క రిలేషన్. మనం ఇంకా కొద్దిగా ఆలోచిస్తే యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం గమనిస్తే, యేసు తన తల్లిని తన ప్రియ శిష్యుడు అయినటువంటి యోహానుకు అప్పగించినట్టుగా చూస్తున్నాం. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పిన తర్వాత అతడు ఆ గడియ నుండి ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఒక న్యూ రిలేషన్ స్టార్ట్ అయింది.
ఒక న్యూ స్పిరిచువల్ మదర్ అండ్ స్పిరిచువల్ సన్ అనేటువంటి ఆత్మీయ తల్లి కుమార బంధం. ఈ రోజుల్లో కూడా ఇటువంటి పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ యొక్క ఆ రిలేషన్షిప్స్ కూడా బ్రేక్ అయిపోయినాయి. ఈ బ్రేక్ అయినటువంటి రిలేషన్స్ని రిస్టోర్ చేయడానికి తల్లి తనయుల యొక్క సంబంధం, లోక కళ్యాణంలో భాగంగా జరుగుతున్నటువంటి కొన్ని కలయికలు, ఒకటి గురు శిష్య సంబంధాలు, తల్లి తనయుల సంబంధాలు. మూడో విషయం కూడా యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనిస్తే ఆయన సహోదరులు జీసస్ అండ్ హిస్ బ్రదర్స్, శిష్యుల పక్కన పెట్టేద్దాం, తల్లి గారిని పక్కన పెట్టేద్దాం, వారు ఉన్నారు కానీ పక్కన పెట్టి మనం ఆలోచిస్తున్నట్టు ఒక రిలేషన్, తోబుట్టువుల మధ్యలో ఉన్నటువంటి ఆ రిలేషన్స్ చూడండి. ఒక కుటుంబంలోనే ఉన్నటువంటి సహోదరుల మధ్యలో ఉంటే రిలేషన్స్ ఎలా ఉన్నాయి? పాత రోజుల్లో ఉమ్మడి కుటుంబాల్లాగా ఈ రోజుల్లో లేవు. ఏ కుటుంబానికి ఆ కుటుంబం విడిపోయి చెల్లాచెదరైపోయి ఇలా ఉంది పరిస్థితి. ఏమన్నంటే కొంతమంది గ్లోబలైజేషన్ అంటున్నారు. గ్లోబలైజేషన్ ఏం కాదు అది. నన్ను అడిగితే గాడ్లెస్నెస్, దైవహీనత వలన జరుగుతున్నటువంటి, దైవభక్తి లోపించడం వల్ల జరుగుతున్న పనులేనే కానీ ప్రతిదానికి ఏదో కొత్త పదం కనిపెట్టి గ్లోబలైజేషన్ అనో దేని మీదో నిందలేయొద్దు. మనకు పెద్ద అలవాటు ప్రతిదానికి నిందలు ఎవరో ఒకరి మీద వేయడం. కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనంలో గమనిస్తే ఆ ఇంట్లో వాళ్ళు కూడా యేసుకు రెస్ట్లెస్గా ఉన్నట్టు మినిస్ట్రీ చేస్తుండడం బట్టి వాళ్ళు ఏమన్నారంటే ఆయనకు మతి చెలించింది అన్నారు. చూడండి, ఆ రిలేషన్స్ బ్రేక్ అయిపోయినాయి. సమయం లేదు కనుక నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 3 మాటలు మీకు గుర్తు చేశాను. గురు శిష్య సంబంధాల్ని పునరుద్ధరించడానికి, తల్లి తనయుల యొక్క సంబంధాల్ని పునరుద్ధరించడానికి, తోబుట్టువుల యొక్క సంబంధాన్ని, యు వాంట్ టు రెస్టోర్ దీస్ 3 రిలేషన్స్. ఇవి 3 మాత్రమే కాదు, అనేకమైన రిలేషన్స్ని మెస్సియా వచ్చి సంబంధాల్ని పునరుద్ధరణ చేయాలనేది ఆయన యొక్క ఆలోచన. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేయిస్తున్నాం. ఆ రోజు కానాలో జరిగినటువంటి కళ్యాణం స్థానికమైన వివాహమే కానీ ఒక సార్వత్రికమైన వివాహాన్ని, ఒక లోక కళ్యాణాన్ని మీరు మా మధ్యలో ఉంచారు. తెగిపడినటువంటి సంబంధాలన్నింటినీ సరిచేస్తూ శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి మీరు జరిగించిన లోక కళ్యాణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు వచ్చినప్పుడల్లా లోక కళ్యాణం జరుగుతుంది ప్రభువా. మీ రాకడను బట్టి, మీ మొదటి రాకడ, జరగబోతున్న 2వ రాకడను బట్టి మీకు వందనం చెల్లిస్తూ, జరుగుతున్న లోక కళ్యాణాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.